మదనపల్లె చిన్నారి హత్యాచార కేసు నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. కనసానివారిపల్లె చెరువులో అతని మృతదేహాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 7 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి నీళ్ల డ్రమ్ములో ముంచి చంపేసిన కేసులో నిందితుడు కులవర్ధన్ శవమై తేలాడు. సోమవారం బడికి సెలవు కావడంతో ఇంటి దగ్గరే ఉన్న బాలిక ఆడుకుంటుండగా ఎదురింట్లో ఉండే కులవర్ధన్ ఆమెను ఇంట్లోకి పిలిచాడు. ఆ తర్వాత బాలిక కనిపించలేదు. పనికి వెళ్లిన బాలిక తల్లి ఇంటి వద్ద ఉన్న తన తండ్రికి ఫోన్ చేసి పాప గురించి అడగ్గా చిన్నారి ఇంట్లో లేదని చెప్పారు. స్నేహితుల ఇళ్ల వద్ద ఆడుకోవడానికి వెళ్ళిందేమో అని మొదట భావించారు. ఎంతసేపటికి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కులవర్ధన్కు నేర చరిత్ర ఉందని తెలియడంతో పోలీసులు అతడి ఇంట్లో గాలించారు. నీటి డ్రమ్ములో చిన్నారి విగతజీవిగా ఉండటాన్ని గుర్తించారు. అతన్ని గత రాత్రి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా తప్పించుకున్నట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ కి మూల కారణమైన అతను ఈరోజు మార్నింగ్ ముదివేడి దగ్గర అంగల్లో క్రాస్ దగ్గర ఒక చెరువులోని అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కింద ట్రేస్ అయ్యి తర్వాత అతన్ని కులవర్ధన్ అనే ముద్దాయిగా మనము రికగ్నైజ్ చేయడం జరిగింది. యాజ్ పర్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అతను సూసైడ్ చేసుకొని డౌన్ అయినట్టు తెలుస్తుంది. నిన్న మార్నింగ్ మనకి ముద్దాయి ఇంటికి వెళ్ళి మనం డోర్ బ్రేక్ చేసి చూసినప్పుడు ముద్దాయి అండ్ పక్కనే డ్రమ్లోని చనిపోయిన పాప కూడా శవం కూడా లభ్యమైంది. ఆ టైంలోని చుట్టుపక్కల ఒక 50 మంది గ్రామస్తులంతా కూడా గుమ్మిగూడి ఇతన్ని చంపడానికి ప్రయత్నించే సమయంలో మనమే రక్షక వెహికల్ని లో పెట్టి ముద్దాయిని అక్కడిని తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా హెవీగా డెవలప్ అవడం వల్ల హైవే కూడా బ్లాక్ అవడం వల్ల మనకి ఆ రక్షక వెహికల్ స్టాఫ్ని కూడా తిరగడం జరిగింది. అక్కడ ఒక డ్రైవర్ మాత్రమే ఉండడం జరిగింది ముద్దాయితో పాటు. ఆ సమయంలో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది మార్నింగ్ టైం. తర్వాత ఒక 2 టీమ్స్ పెట్టి వెతికించాం కానీ హౌఎవర్ రిజల్ట్ దొరకలేదు. ఈ రోజు ఇలా అక్యూజ్డ్ మీద ఒక కేసు ఇంతకుముందు ఉంది, 324 కేసు హర్ట్ కేసు ఉంది. అది ఆల్రెడీ అతను లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యి అది డిస్పోజ్ అయిపోయింది. వాళ్ళ మదర్ ఐ థింక్ బెంగళూరు ఎక్కడ ఉన్నారు బయట, వాళ్ళు కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. వాళ్ళ తరఫున వేరే వ్యక్తులు వచ్చి బాడీని ఐడెంటిఫై చేయడం జరిగింది. సార్, నెక్స్ట్ స్టెప్గా ఈ గంజాయి నిర్మూలనకు మీరు ఈ మదనపల్లిలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆల్రెడీ మదనపల్లి ఇప్పటిదాకా 2 మేజర్ నెట్వర్క్స్ క్రాక్ చేయడం జరిగింది. దీనిలోని మనకి ఆల్మోస్ట్ ఒడిస్సా నుండి స్టార్ట్ అయ్యి తిరుపతి, విజయవాడ అండ్ మదనపల్లి, బెంగళూరు కనెక్షన్స్ ఉన్న ఎంటైర్ నెట్వర్క్ని క్రాక్ చేయడం జరిగింది. 2 మేజర్ నెట్వర్క్స్. ఫర్దర్గా కూడాను మనము ఇలాంటి నెట్వర్క్స్ కొన్ని క్యాష్ ఆపరేషన్స్ చేసి కొన్ని ఏరియాస్ ఆల్రెడీ ఉన్నదని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది బయటికి. సో ఆ ఏరియాస్ అన్ని కూడా క్యాష్ ఆపరేషన్ చేసి అక్కడ ముద్దాయిలు కానీ ఎవరైనా కన్జ్యూమర్స్ ఉంటే వాళ్ళని పట్టుకొని డెఫినెట్గా నెట్వర్క్ అంతా క్రాక్ చేస్తాం. అండ్ ప్రజలందరికీ కూడా మా తరఫున విజ్ఞప్తి, ఎవరైనా సరే గంజాయి తాగుతున్నారు, ఎటువంటి ఇల్ ఎఫెక్ట్స్కి, డ్రగ్స్కి వాటికి లోన్ అవుతున్నట్టు అయితే సమాచారం ఇస్తే ఖచ్చితంగా పోలీసు వచ్చి యాక్షన్ తీసుకుంటారండి. కురబలకోట మండలంలోని కనసానివారిపల్లె చెరువులో ఈ ఉదయం కులవర్ధన్ మృతదేహాన్ని గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని నీటిలో నుంచి బయటకు తీశారు. మొదట అనుమానాస్పద మృతదేహంగా పోలీసులు భావించారు. శరీరంపై ఉన్న ఆనవాళ్లను గుర్తించి కులవర్ధన్గా తేల్చారు. శవ పరీక్ష కోసం మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.